వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 25 నతనీయేలు అనే ఇంకొక శిష్యుని గురించి చూస్తాం. యోహాను 1:47-51 వరకు. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదువని నతనీయేలు ఆయన్ని అడుగ్గా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవకముందే నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనీయేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడవు, ఇజ్రాయెల్ రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చారు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితునని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పాను. నతనీయేలు గలిలయలోని కానా ప్రాంతానికి చెందినవాడు. ఇతన్ని మనం యోహాను సువార్తలో మాత్రమే చూస్తాం. ఎందుకంటే మిగిలిన 3 సువార్తల్లో అతన్ని బర్తలమయ్య అని పిలిచారు. ఒకరోజు అతని స్నేహితుడైన ఫిలిప్పు నతనీయేలుతో తాను మెస్సయ్యను కనుగొన్నాననియు ఆయన నజరేతు వాడనియు చెప్పాడు. నజరేతును ఇజ్రాయేలీలు అసహించుకునేవారు. దానికి కారణము, అక్కడ రోమన్ల సైన్య స్థావరం ఉంది. అక్కడి నుండి ఏ మంచి రాదని నమ్మే నతనీయేలు యేసయ్య వచ్చాడంటే నమ్మలేకపోయాడు. ఫిలిప్పు ఏమీ వాదించకుండా వచ్చి చూడమని చెప్పాడు. నతనీయేలు ధన్యుడైనందున వెంటనే వెళ్ళి యేసు చూసి ఆయన శిష్యుడయ్యాడు. అతను తన ఆలోచనలతోనే తన అభిప్రాయాలతోనే ఉండి వెళ్ళకపోయి ఉంటే మెస్సయ్యను కలిసే అవకాశం పోగొట్టుకునేవాడు. ప్రజలు కొందరు ప్రభువుని గురించి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటే వాటిని పోగొట్టేందుకు వారిని ప్రభు యొద్దకు నడిపించండి. వాదనలు లేకుండా వచ్చి చూడండి అని చెప్తే చాలు. చూస్తే వారు తప్పనిసరిగా ఆయనను అంగీకరిస్తారు. యేసయ్యకు ముందు నుంచి నతనీయేలు తెలుసు. అతను ఎటువంటి వాడో కూడా తెలుసు. యథార్థ కలిగి ఉన్నవాడు. యేసయ్యకు తన గురించి అంతా తెలుసు అంటే ధైర్యంగానే ఉంటాడు. ఆయన ఎదురుగా వచ్చినప్పుడు కల్మషంతో నిండినవాడు ఆయన ఎదుట నిలవలేడు. అంజూరపు చెట్టు కింద చూశాను అని ప్రభు అన్నాడు. నతనీయేలు అక్కడేం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. మనకు ఆ ప్రశ్న వస్తుంది. ఆలోచన పరులైన యూదులు చెట్టు నీడన విశ్రమిస్తూ యెహోవా మంచితనాన్ని ధ్యానిస్తారు. అక్కడ కూర్చున్నప్పుడు మెస్సయ్య రానయ్య ఉన్నాడు అనే వాగ్దానాన్ని కూడా నతనీయేలు జ్ఞాపకం చేసుకొని ఉంటాడేమో. అతని యేసును దేవుని కుమారుడని గుర్తించినప్పుడు ప్రభు అతను గొప్ప కార్యములు చూస్తాడని వాగ్దానం చేశాడు. యేసయ్య తనను తాను యాకోబు నిచ్చెనతో పోల్చుకున్నాడు. అంటే పరలోకానికి భూలోకానికి నడుమ వారధి తానొక్కడే అని చెప్పాడు. నతనీయేలు గొప్ప కార్యములు చూశాడు. యోహాను 21:2లో యేసయ్య రెండవసారి పునరుద్ధానం అయిన తర్వాత రెండోసారి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు చిన్న గుంపులో నతనీయేలు ఉన్నాడు. మనం కూడా పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడిస్తే ఆయన మహిమలో గొప్ప కార్యములు చూడగలం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, నతనీయేలు ఫిలిప్పు చెప్పగానే తన నెగిటివ్ అభిప్రాయాలు పక్కన పెట్టి యేసు ప్రభుని చూడడానికి వెళ్ళాడు నాయన. అదేవిధంగా చాలామంది తమ తప్పుడు అభిప్రాయాలతో దేవునికి దూరంగా ఉంటున్నారు. యేసయ్య, నీకు దూరంగా ఉంటున్నారు. నీకు దగ్గరగా తీసుకొచ్చడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.